హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పల్లీలు కొబ్బరి చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మార్నింగ్ టిఫిన్స్, ఇడ్లీ, దోశలకైతే ఈ చట్నీ చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం అంత ఆయిల్ వేసుకొని పల్లీలు, కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి మనం ఎక్కువగా కారం తినాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కారం తినాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేయిన తర్వాత కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీకి. తర్వాత ఒక 4-5 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. అవి కూడా మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, కల్లేమాకు అయితే కొంచెం ఎక్కువగా తీసుకొని కొత్తిమీర, కల్లేమాకు కూడా మంచిగా వేయించుకోండి. కొత్తిమీర, కల్లేమాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో కొత్తిమీర, కల్లేమాకు కూడా మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. సో కొంచెం చల్లార్చుకోవాలి. అప్పుడే వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీ పట్టద్దు. ఒక 5 నిమిషాలు అయినాక చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలు, కొబ్బరి ముక్కలను అయితే మిక్సీ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి అనేది మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కల్లేమాకు, కొత్తిమీర వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మంచిగా మిక్సీ అయితే వేసుకోండి. కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకోండి. మనం కొంచెం చట్నీ అనేది పల్చగా కావాలి అనుకుంటే వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి. సో నార్మల్గా చట్నీ కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. రుచికి సరిపడే అంత సాల్ట్ అయితే వేసుకోండి. కొబ్బరి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మార్నింగ్ దోశలకు, ఇడ్లీలకు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం. బాయ్ బాయ్.